హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో రాఖీ పౌర్ణమి స్పెషల్ స్వీట్ కాజు కట్లీని ఎలా చేయాలో చూపిస్తాను. బయట స్వీట్ షాప్స్లో ఈ కాజు కట్లీ కాస్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇలా ఇంట్లో ఈజీగా, హైజీనిక్గా, హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక కప్పు జీడిపప్పును తీసుకోవాలి. ఇక్కడ జీడిపప్పుని ఇలా గుండ్లుగా ఉన్నవైనా తీసుకోవచ్చు, లేదు కొంచెం బద్దలుగా ముక్కలుగా ఉన్నవైనా తీసుకోవచ్చు. ఇక్కడ జీడిపప్పుని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో పలుసిచ్చుకుంటా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. జీడిపప్పుని మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు అందులో నుంచి ఆయిల్ రిలీజ్ అవ్వకుండా ఇలా పౌడర్గా రావాలి అంటే జీడిపప్పుని 10 to 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసుకుంటే ఇలా పౌడర్గా వస్తుంది. ఇలా పౌడర్గా వచ్చిన ఈ జీడిపప్పు పొడిని ఇలా ఒక స్ట్రైనర్ ద్వారా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత మిగతా ఈ జీడిపప్పు పొడిని కూడా మరలా ఒకసారి మిక్సీ జార్లోకి తీసుకొని మరలా ఒకసారి పలుసిచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం సెకండ్ టైం గ్రైండ్ చేసుకుంటాం కదా, ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దీన్నైతే మనం జల్లించుకోలేము, అయినా సరే మనం పర్వాలేదు, స్మూత్గానే ఉంటుంది కాబట్టి ఇందాక మనం జల్లించుకున్న ప్లేట్లోకి వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాజు కట్లీకి కావాల్సిన పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు పంచదారను వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు నీళ్ళను వేసుకొని ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని పంచదార పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనం 1 కప్పు కాజు తీసుకున్నాం కదా, 1/2 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మనకి పంచదార పాకం అనేది ముదురు తీగ పాకం రావాలి, కానీ ఇక్కడ మనకి లేత తీగ పాకంలాగా అనిపిస్తుంది. ఇంకా పాకం అయితే కొంచెం రావాల్సి అయితే ఉంది. పాకాన్ని 2-3 నిమిషాలు ఉడికించిన తర్వాత మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ పాకం అయితే చూడండి, ముదురు తీగ పాకం వచ్చేసింది. మనకి కాజు కట్లీకి ఇది కరెక్ట్ పాకం అన్నమాట. ఇప్పుడు ఫ్లేమ్ని లోలోనే పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసి జల్లించుకున్న జీడిపప్పు పొడిని ఇలా పంచదార పాకంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఇలా పాకంలోకి బాగా కలిసిన తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/4 టీ స్పూన్ యాలకుల పొడిని, 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది దగ్గర పడేంత వరకు కంటిన్యూస్గా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఇది దగ్గర పడటానికి కనీసం మనకి 10 to 15 మినిట్స్ వరకు అయితే పడుతుంది. అంచులంటి స్క్రాప్ చేసుకుంటూ చక్కగా కలుపుకుంటూ ఉండాలి. మనం ఇలా కలుపుకుంటూ ఉండగానే చూడండి, ప్యాన్ నుంచి అయితే సపరేట్ అయిపోయింది. ఇది ఇలా మనం కొంచెం తీసుకొని చెక్ చేసుకుంటే ఇలా సాఫ్ట్ బాల్ లాగా వచ్చింది అంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లే. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ అనేది ఇలా సాఫ్ట్ బాల్ రాకుండా మరీ జారుడుగా ఉందంటే మరొక 5 నిమిషాల పాటు కలుపుకున్నామంటే దగ్గర పడిపోతుంది. లేదు గట్టిపడి పొడి పొడిలాడుతుంది అంటే కొన్ని పాలు వేసుకొని కలుపుకున్నాము అంటే దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా స్టవ్ మీద నుంచి దించిన తర్వాత అంచుల చుట్టూ స్ప్రెడ్ చేసుకున్నామంటే త్వరగా వేడాడిపోతుంది. ఇప్పుడు ఇలా అంచులమ్మటి అంతా ఇలా స్క్రాప్ చేసుకొని అంతా ఇలా దగ్గరికి అనుకుంటూ మన చేతికి నెయ్యినైతే అప్లై చేసుకొని ఇలా సాఫ్ట్ డవ్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్ డవ్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా చెక్క మీద కానీ లేదంటే బటర్ పేపర్ మీద కానీ ఒక ప్లేట్ పైన కానీ ఇలా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా రోలర్ కూడా నెయ్యిని అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కాజు డవ్ని అయితే దీనిపైన పెట్టేసి మరి రౌండ్గా కాకుండా ఇలా కొంచెం స్క్వేర్ షేప్ వచ్చేలాగా ఈవెన్గా రోల్ చేసుకోవాలి. ఇక్కడ మరీ పలుచగా కాదు, అలానే మరీ మందంగా కాదు. కాజు కట్లీ మనకు ఏ థిక్నెస్ అయితే ఉంటుందో అంత థిక్నెస్ ఉండేలాగా రోల్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు వేడాడేంత వరకు అలాగే వదిలేయాలి. ఇలా వేడాడిన తర్వాత ఫస్ట్ నైఫ్ తీసుకొని ఇలా నిలువుగా అయితే ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా నిలువుగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం క్రాస్గా డైమండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి కాజు కట్లీ షేప్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్నిటినీ కట్ చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇక్కడ మనకి స్వీట్ షాప్ స్టైల్ లుక్ రావాలి అంటే వీటిపైన మనం సిల్వర్ పేపర్ని అంటించుకున్నాము అంటే అచ్చం స్వీట్ షాప్లో ఎలాగైతే ఉంటాయో అలాగే కనిపిస్తాయి. ఇక్కడ నేనైతే సైజు కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం పెద్ద షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా కాజు కట్లీ అయితే రెడీ అయిపోయాయి. అచ్చం బయట కొన్నట్లే స్వీట్ షాప్ టేస్ట్ వచ్చేలా ఇలా ఇంట్లోనే ఈజీగా, హెల్తీగా, హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక 8 కంటైనర్లో పెట్టుకొని 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళు ఎవరైనా సరే తీసుకోవచ్చు. హెల్తీ రెసిపీ. ఇంకా లేట్ చేయకుండా ఈ రాఖీ పౌర్ణమికి బయట కొనకుండా ఇలా ఇంట్లోనే ఈ కాజు కట్లీని ప్రిపేర్ చేసి వచ్చిన గెస్ట్లకు సర్వ్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.